అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. వాళ్ళ సామగ్రి కూడా నామరూపాలు లేకుండా పోయింది. కానీ విమానంలోని ఓ ప్రయాణికుడి దగ్గర ఉన్న భగవద్గీత మాత్రం ఒక్క పేజీ కూడా కాలిపోలేదు. ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దాదాపు అణుబాంబు తీవ్రతతో సమానమైన పేలుడు కారణంగా ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. విమానం కూడా ఆనవాళ్లు లేకుండా పూర్తిగా ధ్వంసమైంది. అయినా భగవద్గీతకు ఏమీ కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి భగవద్గీత దొరకడంతో అతను దాన్ని మీడియాకు చూపించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. చిన్ననాటి నుంచి తనకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కోరిక. కష్టపడి చివరికి తను అనుకున్నది సాధించింది. కానీ ఆ విజయాన్ని ఆస్వాదించే అదృష్టం ఆమెకు లేకపోయింది. మణిపూర్లోని తౌబాల్ జిల్లా అవాంగ్ లికేయ్కు చెందిన 22 ఏళ్ల నగంతోయ్ శర్మ ఎంతో ఇష్టపడి ఎయిర్ హోస్టెస్ సాధించింది. 2023 ఏప్రిల్లో ఆమె ఎయిర్ ఇండియాలో చేరింది. నిన్న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో నగంతోయ్ శర్మ ఎయిర్ హోస్ట్గా విధుల్లో ఉండటంతో మరణించింది. దీంతో ఎంతో కష్టపడి అనుకున్నది సాధించిన కూతురి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.